వీఆర్ కపుల్స్, వీ నీడ్ ఎ రూమ్. సారీ, హౌస్ఫుల్. థ్యాంక్ యూ. సారీ బ్రో, నీ బాధ నాకు అర్థమైంది. కానీ మార్నింగ్ నుంచి డ్రైవింగ్ చేసి చేసి కాళ్ళ నొప్పులు. బ్రో, నీ నొప్పైనా నువ్వు చెప్పుకోగలుగుతున్నా కానీ నా నొప్పి చెప్పుకోలేంది. మాలాంటి కపుల్స్ కష్టాలు నీలాంటి సింగిల్స్కి ఏం తెలుస్తుంది? నిన్ను చూస్తుంటే క్యాబ్ డ్రైవర్లో ఉన్నావు, ఈరోజు కార్లో పడుకో. అంటే ఏంట్రా, మాలాంటి సింగిల్స్కి అమ్మాయి పడక పడుకోవడానికి రూము లేక ఆఖరికి కపుల్స్కి కూడా డ్రైవర్లు అంటే చులకనే. మీ వైజాగ్ చాలా బాగుంటుంది మేడం. నేను బాలేనా? ఈ అమ్మాయిలు ఒక్కరు వాళ్ళ ఊరు బాగుందని ఒక్కరు వాళ్ళే బాగున్నారని చెప్పాలి. సార్ ఎంత సార్? ఫుల్ ట్యాంక్ చేయండి. గూగుల్ పే ఎక్కడ? స్కానర్ అక్కడ ఉంది సార్. నేను పే నేను పే చేస్తాను మేడం. నేను పే చేస్తా ప్లీజ్. పర్లేదు మేడం, నేను చేస్తాను, మీరు ఉండని చెప్తాను. డైరెక్ట్గా బీచ్కే కదా మేడం? వివేక్, నువ్వు అబద్ధాలు ఆడతావా? అబద్ధాలా? లేదే, నేను పెద్దగా అబద్ధాలు ఆన మేడం. ఎందుకు అలా అడిగారు? అయితే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది మరి? నా ఎక్సా? ఓహో, తన మనల్ని కాదని ఇంకొన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంకెలా ఉంటుంది మేడం? అస్సలు బాగుండదు. నీ వాలకం చూసి నువ్వేదో సత్యహరిశ్చంద్రుడు అనుకున్నా. స్వాతి బుక్లో ఉన్న కథని చాలా కరెక్ట్గా చెప్పావు. అబద్ధాన్ని ఇంత కరెక్ట్గా చెప్పిన మొట్టమొదటి మనిషిని నిన్నే చూస్తున్నా. చెప్పు, ఎందుకు అబద్ధం చెప్పావు? వివేక్, వివేక్, నువ్వు స్మోక్ చేస్తావా? వివేక్, నిన్నే. వివేక్ ఎవరు? పవన్. పవన్ నా పేరు. పేరెక్కడో విన్నట్టుంది కదా. పెళ్ళి కొడుకు ఫోటో కూడా చూడకుండా పెళ్ళొద్దని వెళ్ళిపోయావు కదా, ఆ పెళ్లి కొడుకు నేనే. పెళ్లిపీటల మీద పెళ్లి కొడుకులో కూర్చొని నాకు నచ్చిన అమ్మాయి మెల్లో ఇంకో 10 నిమిషాల్లో నేను తాళి కడతా అన్నప్పుడు ఆ అమ్మాయి లేచిపోయిందని తెలిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు.
నేను అస్సలు అనుకోలేదక్క. అన్నయ్య చిన్నది పుట్టాకే అన్నీ కలిసి వచ్చాయని తెగ సంబరపడిపోయేవాడు. ఇప్పుడు దానివల్లే ఈ హార్ట్ అటాక్ కూడా. సరిపోయారు. ఏరా ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్నే ఒకటా రెండా మూడా 30 సంబంధాలు వద్దు 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 అని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నావు. ఇప్పుడు ఏం జరిగింది? ఆ? అయినా ఈ కాలంలో ఆడపిల్లలు పెళ్లి పెట్టల మీద లేచిపోవడం బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా. పదండి ఇంకెక్కువ ఆలోచిస్తే పెళ్లి కొడుకు ఏదో ప్రాబ్లం ఉందంటే అందుకే పెళ్లి కూతురు పేటల మీద లేచిపోయిందని ప్రచారం చేస్తారు. ఆ తర్వాత జీవితంలో ఇంక నీకు పెళ్లి కదరు రే. పెళ్లికి ముందు లేచిపోయింది కాబట్టి సరిపోయింది. అదే పెళ్లి తర్వాత లేచిపోయి ఉంటే మొత్తం కుటుంబ పరిమిత సంకనాకపోయేది. ఏంట్రా ఇది? లేచిపోయిందిగా, ఇంకా అమ్మాయికి కుటుంబానికి సంబంధం లేదు. పదండి వెళ్దాం. నువ్వు మారవా బాబాయ్? మారవా ఇంక నువ్వు? రేయ్ నువ్వు ఆగు. నువ్వు ఆగు నాన్న, నువ్వు ఆగు. ఆగరా. ఎక్కడికి వచ్చిన ఏదో వాగుతూనే ఉంటావా? వాళ్ళున్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? ఏం తెలుసు అమ్మాయి గురించి నీకు? ఒక అమ్మాయి ఇంటించి వెళ్ళిపోతే ఎవరితోనో లేచిపోయింది, పారిపోయింది, దరిద్రం అంతా వదిలిపోయింది, ఇవే మాటలా? ఇంకా మారవా? ఇలా ఆలోచించే మన ఇంట్లో ఆడపిల్లను పోగొట్టుకున్నాం. కాదు బాబాయ్, నీ కొడుకు సంవత్సరం కనపడకనపోతే ఏం చెప్పుకున్నావు అందరికీ? నా కొడుకు సంపాదించడానికి వెళ్ళాడు, ఏదో ఉద్ధరించడానికి వెళ్ళాడని గర్వంగా చెప్పుకున్నావు కదా అందరికీ. అదే ఓ ఆడపిల్ల సాయంత్రం గంట లేట్ అయితే ఇంటికి రావడానికి ఎవరితోనో వెళ్ళింది, ఏదో చేయడానికి వెళ్ళింది. ఎక్కడ లేనిపోని మాటలన్నీ. ఏమన్నావు? ఇంకాసేపు ఇక్కడ ఉంటే నాకు చేతకాక అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది అంటారా? చేతైనడు ఎవడో మాట అండు. మూతి మీద మీసాలు కరెక్ట్గా మొలిచింటే నాకు అర్థం కాక అడుగుతావు బాబాయ్. ఒక కుటుంబం ఒక అమ్మాయిని 20 సంవత్సరాలు సాకి పెంచితే ఆ అమ్మాయి ఒక తప్పు చేస్తే ఆ కుటుంబం భరించలేదా? అలా అయితే మన మగవాళ్ళం ఎన్ని తప్పులు చేసింటాం? ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత కూడా ఉండదు. మా అక్క కూడా నీలానే ఎవరినో ఇష్టపడి మాకెవరికి చెప్పుకుని వెళ్ళిపోయింది. తీరావుడు మోసం చేశాడని తెలిసాక మాకెవరికి చెప్పుకోలేక తిరిగి ఇంటికి రాలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఎంత బాధపడ్డామో అదే బాధ మీ నాన్న కళ్ళల్లో కనిపించింది. మా అమ్మాయి తప్పు చేసిందేమో కానీ తప్పుడుదైతే కాదు బాబు. ఇలా జరిగినందుకు నన్ను క్షమించు బాబు. అందుకే మా వాళ్ళందరూ వద్దంటున్నా నీకోసం నేను ఎత్తుక్కుంటూ వచ్చాను. నువ్వెక్కడున్నావో తెలుసుకోవడానికి నాకు 6 నెలలు పట్టింది. తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి నువ్వు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు. ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో కూడా లేవు. అందుకే ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నేను మాట్లాడచ్చు కదా మేడం? 2 ముక్కలైనా అన్న మాట్లాడాను మేడం. పర్లేదు చెప్పండి మేడం. నీకేం జరిగిందో తెలిసాక ముందు నేను నా మూడ్లో నుంచి బయటకు తీసుకొచ్చి మీ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయాలనుకున్నాను. అందుకే ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నీకు నిజం చెప్పనా? నాకు పెళ్లి చేయడానికి మా ఇంట్లో 30 సంబంధాలు చూపించుంటారు, ఏది నచ్చలే. కానీ ఫస్ట్ టైం నీ ఫోటో చూసినప్పుడు నువ్వు నాకే అనిపించింది. పాతకాలంలో ఫోటో చూసి కలవకుండా ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎలా పెళ్లి చేసుకుంటారబ్బా అనిపించేది. నీ ఫోటో చూసాక అర్థమైంది అలా కూడా చేసుకోవచ్చని. అందుకే నీతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు. నేను డైరెక్ట్గా పెళ్లి పీటల మీద చూద్దాం అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. నిన్ను మీ నాన్న అడిగాడను మా నాన్న అడిగాడను కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా తేజు? అయ్యో ఏమైందండి? మీకు ఇబ్బంది అయితే చెప్పండి, మేడం అనే కంటిన్యూ అయిపోతాను. మేడం మీకు నేను నచ్చినట్లు ఏం లేండి. సర్లే వదిలేండి. మీరు ఏదో నాతో మాట్లాడాలన్నారు చెప్పండి, వినేసి మా ఊరు వెళ్ళిపోతాను.